అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. 631 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు జంక్షన్లు ఉన్నట్టి 20 జంక్షన్ల కోసం 2015 అక్టోబర్లోనే మనం ఎస్ఆర్డిపి మొదటి దశ కింద ప్రభుత్వం పరిపాలక మంజూరునిచ్చింది. ఎస్ఆర్డిపి ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత సమయం, వాహన నిర్వహణ వ్యయాలకు సంబంధించి రవాణా వ్యయంలో 25 నుంచి 30% ప్రధాన ఉపశమనాన్ని చెప్పుకోదగ్గ పొదుపునిస్తుందని చెప్పి ఆశించడం అవుతున్నది. ప్రస్తుత ఫేజ్ పనులు ప్యాకేజ్ వారీగా చేపట్టడం అవుతా ఉంది. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ పనులు పూర్తవుతాయని ఆశించడం అవుతా ఉంది. నెక్స్ట్ ఫేజెస్ కోసం డిపిఆర్లు, అదే రకంగా ప్రాజెక్ట్ కంప్లీట్ రిపోర్ట్స్ కూడా ఖరారు దశలో ఉన్నాయి. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో క్రాస్ కటింగ్ మురుగునీటి సౌకర్యాలతో తగు విధంగా విద్యుత్తు, ఓఎఫ్సి, వరద నీటి డక్ట్స్ను సమగ్ర విధానంలో ఏర్పాటు చేయడానికి ₹115,46,00,000 సైబరాబాద్ ప్రాంతంలో 38 కిలోమీటర్ల రోడ్లను టీఎస్ఐఏసి ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. పనుల పురోగతి కొనసాగుతూ ఉంది. నీటి ముంపునకు గురైన కొన్ని ప్రాంతాలకు శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చాలన్న ఉద్దేశంతో నీటి నిల్వ ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ని 45 ప్రధాన ప్రాంతాలను గుర్తించి వైట్ టాపింగ్, పేవర్ బ్లాక్స్ వేసే పనులను చేపట్టడం జరిగింది. అదే రకంగా జిహెచ్ఎంసీ చేపట్టిన మరొక వినూత్న అంశం ప్లాస్టిక్ రోడ్లను వేయడం. బీటీ రోడ్లు వేయడంలో ప్లాస్టిక్ను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ విసర్జనకు ఒక సమర్థవంతమైన మార్గాన్ని చూపెట్టడమే కాకుండా దెబ్బతినకుండా నీటిని దిగువకు పంపేందుకు వీలుగా ప్లాస్టిక్ మిశ్రమంతో బీటీ రోడ్లు దోహదపడతాయి. ఉప్పల్లో వేసిన 2 కిలోమీటర్ల పైలట్ రోడ్డు విజయవంతమైనందున అనేక సర్కిళ్లలోని అంతర్గత కాలనీ రోడ్ల కోసం కూడా ప్లాస్టిక్ రోడ్లను వేసే పనిని చేపట్టడం అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కూడళ్ల అభివృద్ధిని తీసుకున్నట్టయితే ఈ భౌతిక మౌలిక సదుపాయాల వినియోగ విలువను పెంచడానికి అంతర్గత రోడ్లపై కదలికలను మెరుగుపరచడం అత్యవసరమని భావించడం జరిగింది. ప్రతిపాదిత ఎస్ఆర్డిపి ప్రాజెక్టు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నందున ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి నగర రోడ్లపై ప్రయాణం సులభతరం చేసే ఉద్దేశంతో కూడళ్ల అభివృద్ధి చర్యలను చేపట్టడం అవుతా ఉంది. ఏఎస్సిఐ ద్వారా ఆస్కీ నుండి సాంకేతిక సహకారం, మార్గదర్శకం ద్వారా నగర ట్రాఫిక్ పోలీస్ శాఖతో సన్నిహిత సమన్వయంతో నిర్దిష్ట సమయంలో దశల వారీగా 45,57,00,000 అంచనా వ్యయంతో 113 ట్రాఫిక్ కూడళ్లను మెరుగుపరిచే పనిని చేపట్టడం అయింది. పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ చర్యలతో ఫ్రీ లెఫ్ట్లు, సాధ్యమైన చోట యూటర్న్ సౌకర్యం, మెరుగైన సిగ్నల్స్ చేరి ఉంటాయి. వీటి వల్ల త్వరితగతిన ట్రాఫిక్ కదలికలు ఉంటూ నగర రోడ్డు రూపురేఖలు మారడంతో పాటుగా వాహనదారులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. దుర్గం చెరువు కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ జూబ్లీహిల్స్తో పాటు మాదాపూర్ హైటెక్ సిటీని అనుసంధానం చేయడానికి ₹184 కోట్లతో మాదాపూర్లోని దుర్గం చెరువుపై దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ దుర్గం చెరువు బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ఉద్దేశించడం అయింది. 2016 జూన్లో ఈ ఈపీసీ టర్న్కీ ప్రాజెక్ట్ కోసం టెండర్లు ఆహ్వానించడం అయింది. 120 నెలల డిఫెక్ట్ లయబిలిటీ కాల పరిమితితో ఎల్ఎన్టీ కంపెనీకి ఈ ప్రాజెక్టును టెండర్ ద్వారా అప్పగించడం అయింది. నాలాల సర్వే 390 కిలోమీటర్ల ప్రధాన నాలాల పొడవులో 256 కిలోమీటర్ల వరకు సర్వే పనిని పూర్తి చేసి 24 పలు విభాగాల అధికారులతో కూడిన సర్వే బృందాల ద్వారా 9,046 ఆక్రమణలు ఉన్నట్టుగా నాలాల మీద గుర్తించడం జరిగింది. ప్రత్యేక చర్యలో భాగంగా నాలాలపై 938 అక్రమ నిర్మాణాలను కూర్చివేయడం అయింది. తదుపరి 2015 ఫిబ్రవరి నుండి గత సంవత్సరంలో 434 అనాధీకృత నిర్మాణాలను, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని, 457 శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను కూడా కూల్చివేయడం అయింది. తదుపరి వ్యాజ్యాలున్న ఆస్తులపై, కోర్టు కేసులున్న ఆస్తులపై పౌరులు చేపట్టిన నిర్మాణాల కేసులలో నిర్మించిన ఇళ్లపై ఆస్తి పన్నును విధించి వసూలు చేయడానికి ప్రభుత్వం నూతన నియమాలను కూడా జారీ చేయడం జరిగింది. శాసనం ద్వారా బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడం కోసం ఇదే శాసనసభలో బిల్లును కూడా ఆమోదించడం అయింది. దీనివల్ల అనాధీకృత నిర్మాణ కేసులలో వ్యాజ్యాల సమయాన్ని కూడా తగ్గుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. హెచ్ఎండిఏలో గత 2.5 సంవత్సరాల్లో జిహెచ్ఎంసీ అధికార పరిధిలో చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వాటిని, ముఖ్యంగా ఉప్పల్ బగాయత్ రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిష్కరించడం జరిగింది. 733 ఎకరాల లేఅవుట్లో రైతులకు వారి వాటాగా 413.32 ఎకరాల అభివృద్ధి ప్రాంతాన్ని పంపిణీ చేయడం అవుతున్నది. ఉప్పల్ నాగోల్ అంతర్వలయ రహదారిని ఆనుకొని ఉన్న రైతులకు డ్రా తీసి ఈ ప్లాట్లను పంపిణీ చేయడం అయింది. ఓఆర్ఆర్తో పాటు మెరుగైన రోడ్లు వేయడానికి గాను 205 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 5 రేడియల్ రోడ్లలో 3ని పూర్తి చేయడం అయింది. మిగిలిన 2ని 2017 ఏప్రిల్ నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. దాదాపు 1000 కోట్ల అంచనా వ్యయంతో మరొక 3 రేడియల్ రోడ్లు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అవి కింది విధంగా ఉన్నాయి. హబ్సిగూడ నుంచి భోగారం వరకు, మిధాని నుంచి ఆదిబట్ల వరకు, నాగోల్ బ్రిడ్జ్ నుంచి సింగారం, అక్కడి నుంచి గట్కేసర్ వరకు. ఈస్ట్ వెస్ట్ కారిడార్లో భాగంగా మూసీ నది గుండా రోడ్ నిర్మాణంపై కూడా హెచ్ఎండిఏనే పనిచేస్తూ ఉన్నది. శరవేగంతో నడుస్తున్నట్టి పనుల కోసం
ముఖ్యంగా కండ్లకోయ కూడలి వద్ద 1.1 కిలోమీటర్లు మినహాయించి రూపాయలు 900 కోట్ల పెట్టుబడి వ్యయంతో పెద్దంబర్పేట నుండి కీసర వరకు 33.3 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ను మిగిలిన పనిని కూడా పూర్తి చేయడం జరిగింది. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వరకు మొదటి దశలోని 24.5 కిలోమీటర్లు రూపాయలు 30 కోట్ల అంచనా వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డుపై ఎల్ఈడి దీపాల నిర్మాణం చేపట్టి 2017 జూన్ నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. రూపాయలు 52 కోట్ల అంచనా వ్యయంతో రహదారి ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ HTMS కింద తదుపరి పనులను చేపట్టి ORRపై మొత్తం రూపాయలు 68 కోట్ల మొత్తంతో టోల్ నిర్వహణ వ్యవస్థను కూడా చేపట్టి ఈ రెండు పనులను కూడా 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయడం అవుతుంది. రూపాయలు 387 కోట్ల మొత్తంతో బాలానగర్ వద్ద ఫతేనగర్ క్రాస్ రోడ్ నుంచి బాలానగర్ క్రాస్ రోడ్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మంజూరును కూడా ఇవ్వడం అయింది. టెండర్ల ఆహ్వానం కోసం ప్రకటన, భూసేకరణ పనులను కూడా రూపొందించడం జరుగుతూ ఉంది. ప్రాధాన్యత ప్రాతిపదికపై హుసేన్ సాగర్ శుద్ధీకరణను చేపట్టడం అయింది. నగర ప్రజల దీర్ఘకాలిక అభిలాష నెరవేర్చే క్రమంలో భాగంగా హుసేన్ సాగర్ శుద్ధీకరణ పనులను శీఘ్రతరం చేశాం. IND STPల నిర్మాణం ద్వారా JICA నుండి జైకా నుండి దాదాపు 100 కోట్లను ఖర్చు చేశాం. కుకట్పల్లి నాలా మళ్లింపు కోసం 56 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అన్నిటి కార్యకలాపాలను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయడం అయింది. తద్వారా హుసేన్ సాగర్లోని నీటి నాణ్యతలో గణనీయమైన మెరుగుదల కూడా కనబడతా ఉంది. 35 కోట్ల రూపాయలతో బాటసింగారం, 20 కోట్ల రూపాయలతో మంగళపల్లి వద్ద నగరంలోని రద్దీని తగ్గించడానికి 2 లాజిస్టిక్స్ పార్కులను కూడా మంజూరు చేసి త్వరలోనే పనులను ప్రారంభించడం జరుగుతూ ఉంది. మియాపూర్ వద్ద 55 ఎకరాల ప్రాంతంలో రూపాయలు 100 కోట్ల మొత్తంతో ఇంటర్సిటీ బస్ టెర్మినల్ నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం మంజూరుని ఇచ్చింది. హైదరాబాద్ 5 బృహత్తర ప్రణాళికలను ప్రస్తుతం కలిగి ఉంది. ఈ బృహత్తర ప్రణాళికలన్నింటినీ ఒకే బృహత్తర ప్రణాళికగా, ఒకే మాస్టర్ ప్లాన్గా ఏకీకృతం చేసి చేపట్టడమైంది. ఈ పని కూడా తుది దశలో ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు కూడా చురుకుగా సాగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరంలో ప్రాజెక్టును మొదటి దశను పూర్తి చేయాలని ఉద్దేశించడం అయింది. 3వ కారిడార్లో నాగోల్ మెట్టుగూడ మధ్యన 8 కిలోమీటర్లు, 1వ కారిడార్లో మియాపూర్ SR నగర్ మధ్యన 11 కిలోమీటర్ల 2 స్ట్రెచ్లను పూర్తి చేయడం అయింది. ఈ స్ట్రెచ్లలో టెస్ట్ రన్స్ విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. వాణిజ్య నిర్వహణను ప్రారంభించడానికి మెట్రో రైల్ భద్రతా కమిషనరు ఈ 2 స్ట్రెచ్లకు కూడా భద్రతా ధృవపత్రాన్ని అందించారు. ఉప్పల్ మియాపూర్లో 2 పెద్ద డిపోలను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు 61 కిలోమీటర్ల పునాదులను, పిల్లర్స్ని 85% పునాదులను, 50 బేస్ని, అదేవిధంగా 58 కిలోమీటర్ల వరకు పిల్లర్లను 81%, 72 కిలోమీటర్లలో 49 కిలోమీటర్ల వయాడక్ట్ను పూర్తి చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తంగా చూసినట్టయితే 75% మెట్రో ప్రాజెక్టు పూర్తయిందని, అదే రకంగా 57 రైలులన్నీ పట్టాలపై నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అన్ని భౌతిక వసతులతో 2 బెడ్రూమ్ 2 BHK నిర్మాణానికి సంబంధించి అన్ని భౌతిక వసతులతో 2 పడక గదుల గృహ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. సికింద్రాబాద్లోని బోయిగూడ వద్ద IDH కాలనీలో పైలట్ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. 580 చదరపు అడుగుల స్థలం, 2 పడక గదులు, 2 మరుగుదొడ్లు, హాల్, వంటగది మొదలైనటువంటి వినూత్న లక్షణాలతో మరి రికార్డు సమయంలోనే పూర్తి చేయడం జరిగింది. GHMC ప్రాంతంలోని 1 లక్ష గృహాల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 45 ప్రాంతాలలో 19,577 గృహాల కోసం ఇప్పటికే టెండర్లను పిలవడం అయింది. గౌరవ నగర శాసనసభ్యులు కూడా ఈ ప్రక్రియలో ప్రమేయం కలిగి ఉన్నారు. వారు కూడా తమ పాత్ర పోషిస్తూ ఉన్నారు. 2 BHK గృహ నిర్మాణాన్ని చేపట్టడానికి వారి సంబంధిత నియోజకవర్గాలలో భూభాగాల లభ్యతను సూచించాల్సిందిగా కూడా వారిని కోరడం జరిగింది. లక్ష్యం సాకారం అయ్యేంత వరకు ఈ సమిష్టి కృషి కొనసాగుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. JNNURM వ్యాంబే పథకాల కింద దాదాపు 24,565 గృహ నిర్మాణ యూనిట్లు వినియోగ విలువను తీసుకొని రావడానికి అవసరమైన మిగిలిన పనులను, అందుబాటులో రోడ్లు, కాలువలు, ELSR మున్నగు వాటిని చేపట్టడానికి రూపాయలు 338 కోట్ల 72 లక్షల రూపాయల రుణాన్ని పొందడానికి GHMCకి ప్రభుత్వం వీలు కల్పించిందని సభకు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కొన్ని నెలల్లో ఈ గృహాల కేటాయింపును కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా సభకు తెలియజేస్తా ఉన్నాను. LED వీధి దీపాల ప్రాజెక్టు, CC ఛార్జీలు, వీధి దీపాల నిర్వహణకు GHMC భారీగా ఖర్చు చేస్తూ ఉంది. వీధి దీపాలపై వ్యయాన్ని తగ్గించడానికి GHMCలో ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ వీధి దీపాలను ఇంధన సమర్థత కలిగిన LEDలతో పునఃస్థాపన చేసే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. సమర్థవంతమైన వెలుగుతో నగర వీధులకు కొత్త శోభను తేవడంతో పాటుగా GHMC ద్వారా ఎటువంటి మూలధన పెట్టుబడి లేకుండా వీధి దీపాలలో వీధి దీపాల ఖర్చులలో చెప్పుకోదగ్గ తగ్గింపును ఈ ప్రాజెక్టు ద్వారా చేకూరుస్తుందని ఆశించడం అయింది. అదే రకంగా భవన నిర్మాణాల మంజూరు కోసం అభివృద్ధి ప్రణాళిక DPMS ఏర్పాటు, భవనాల అనుమతులను పొందడానికి ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలుసు.
ఈ ఇబ్బందులను సులభతరం చేసి నేరుగా సంప్రదింపులు తగ్గించడానికి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలలో అభివృద్ధి ప్రణాళిక నిర్వహణ వ్యవస్థ డిపిఎంఎస్ను ఆన్లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవస్థ ఆన్లైన్ సబ్మిషన్, పరిశీలన, భవన అనుమతుల మంజూరుకు వీలు కల్పిస్తుంది. భవనాల దరఖాస్తు ప్రక్రియలో ఇది ఒక పెను మార్పుతో యథార్థతను, పారదర్శకతను భారీ స్థాయిలో తీసుకొని వచ్చి ఆన్లైన్ చెల్లింపుతో పాటుగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నియంత్రణకు దోహదపడుతుంది. డిపిఎంఎస్తో కార్యాలయానికి వెళ్లకుండా భవన అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందస్తుగా అధికారుల క్షేత్రస్థాయి సందర్శన సమాచారాన్ని దరఖాస్తుదారులు తన మెయిల్ ద్వారా, మొబైల్పై మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సభ తన ప్రస్తుత సమావేశంలోనే మున్సిపల్ ఉద్యోగుల అంతర్గత యుఎల్బికి బదిలీకి తోడ్పడుతూ 2016 మున్సిపల్ ఏకీకృత సర్వీసుల బిల్లును కూడా ఆమోదించింది. ఈ చర్యల వల్ల మెరుగైన సిబ్బంది జవాబుదారీతనం, పరిపాలనలో మెరుగైన సమర్థతకు చోటు లభిస్తుందని ఆశించడం అయింది. అదే రకంగా ఈ ఆఫీస్ ద్వారా కాగితం రహిత పరిపాలనను, పేపర్లెస్ ఆఫీస్ని మరి ఈ ఆఫీస్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ ఫైలింగ్ వ్యవస్థను జిహెచ్ఎంసీ ప్రారంభించింది. సమగ్ర విధానంలో ఈ ఆఫీస్ను అమలు చేసి దేశంలోనే మొట్టమొదటి పౌర సంస్థగా జిహెచ్ఎంసీ నిలిచింది. అదే రకంగా మై జిహెచ్ఎంసీ పేరిట మొబైల్ అప్లికేషన్ని మరి సేవలను అందించే యంత్రాంగంలో నూతన సాంకేతికతను కూడా జోడిస్తూ మరి ఈ యాప్ని తీసుకొని రావడం జరిగింది. ఆస్తి పన్ను, వ్యాపార లైసెన్సు, ఎల్ఆర్ఎస్ వంటి జిహెచ్ఎంసీ ద్వారా అందించే సేవలపై సమాచారాన్ని పౌరులు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా అవసరమైన ఫీజును చెల్లించి రసీదులు కూడా పొందవచ్చు. అంతేగాక పౌరుల జన్మ, మరణ ధృవపత్రాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆస్తి పన్ను కార్పొరేషన్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. పన్ను రేట్లలో వాస్తవంగా పెరుగుదల లేకుండా ఆస్తి పన్ను వసూలు మెరుగుపరచడానికి జిహెచ్ఎంసీ ఒక వ్యూహాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం తన జిహెచ్ఎంసీ ఎర్లీ బర్డ్ ఆఫర్ని ప్రారంభించింది. దీని కింద ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 30 తేదీకి పూర్వం పన్ను బకాయిలన్నింటినీ చెల్లించినట్టయితే పన్ను చెల్లింపుదారులు 5% తగ్గింపును పొందుతారు. తదుపరి వ్యాజ్యాలలో ఉన్న ఆస్తులపై పౌరుల కట్టడాలను నిర్మించినప్పుడు అటువంటి కేసులలో నిర్మించిన కట్టడాలపై ఆస్తి పన్నును విధించి వసూలు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. తదుపరి రూపాయలు 1200 కంటే తక్కువ వార్షిక ఆస్తి పన్ను కలిగిన ఆస్తులపై ప్రభుత్వం ఆస్తి పన్నును మినహాయించింది. ఇది 5,44,036 మంది కుటుంబాలకు ప్రయోజనం కలిగించే ఒక చెప్పుకోదగ్గ చర్య. అదే రకంగా వికేంద్రీకరణ, పౌరుల చెంతకు పరిపాలన తీసుకురావడానికి వీలుగా జిహెచ్ఎంసీలోని సర్కిళ్ల సంఖ్యను 18 నుండి 30కి పెంచడమైంది. ఇది ప్రజలకు పరిపాలనను చేరువ చేయడానికి ఉద్దేశించడమైంది. పౌరులకు సర్వీసులను అందించడానికి మెరుగుపరిచేందుకు ఇది తోడ్పడుతుందని ఆశించడం అవుతా ఉంది. అదే రకంగా యుఎల్బీలు, ముఖ్యంగా ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళికలోని, టౌన్ ప్లానింగ్లోని ఖాళీ పదవుల భర్తీ కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రత్యక్ష నియామకం ద్వారా దాదాపు 516 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అదే రకంగా మన 123 మంది పట్టణ ప్రణాళిక భవన ఓవర్సీట్స్ని భర్తీ చేయడం జరిగింది. అదే రకంగా హైదరాబాద్ మహానగరానికి పచ్చదనాన్ని కల్పించడానికి వీలుగా ప్రభుత్వం నగరంలో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. 2016లో 84.95 లక్షల మొక్కలను ప్రైవేట్, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో ఈ రెండింటిలోనూ కూడా నాటడం అయింది. దీనిలో 2016 జూలై 10 తేదీ నాడు ఒకే రోజున జరిపిన 29,16,000 మొక్కలు నాటడం అనేది ఒక రికార్డుగా కూడా చెప్పుకోవచ్చు. అదే రకంగా 45,000 SHGలలో స్వయం సహాయక మహిళా స్వయం సహాయక గ్రూపులకు, దాదాపు 4.5 లక్షల పేద మహిళలు ఉన్న హైదరాబాద్లోని స్వయం సహాయక గ్రూపులను ప్రోత్సహించడానికి ఈ గ్రూపులకు 625 కోట్ల బ్యాంకు అనుసంధానానికి కూడా వీలు కల్పించడం జరిగింది. 5 రూపాయలకే భోజన పథకం ఏదైతే ఉందో సమాజంలోని నిరుపేద వర్గాలకు వేడిగా సరసమైన ధరల్లో శుభ్రమైన ఆహారాన్ని అందించడానికి జిహెచ్ఎంసీ పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభించడం అయింది. ఇప్పటి వరకు రోజుకి 17,000 భోజనాలను విజయవంతంగా అందిస్తూ 56 కేంద్రాలను, ముఖ్యంగా పెద్ద ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కూలీ అడ్డాల్లో నడపడం జరుగుతూ ఉంది. ఈ సంఖ్యను మరి 150కి పెంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదే రకంగా పట్టణాలు, నగరాలలో కంటికి కనిపించే కాలుష్యపు తీవ్ర పెరుగుదలను కనిపించే మరి కాలుష్య తీవ్ర పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం 1/1/2017 నుండి 1997 ప్రభుత్వ ఆస్తుల రూపుమార్పు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంది, పబ్లిక్ ప్రాపర్టీ డిఫేస్మెంట్ యాక్ట్. దీని నిమిత్తం రాజకీయ పార్టీలన్నింటిలోనూ ఒక చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి వారి సహకారాన్ని అందించడానికి రాజకీయ పార్టీలన్నీ తమ సంసిద్ధతను వ్యక్తపరిచి ముందుకొచ్చాయి. ఈ చర్యలకు మీ మద్దతును నేను ఆశిస్తూ ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. అదే రకంగా పై చర్యలన్నింటి ద్వారా హైదరాబాద్ను ఒక నిజమైన ప్రపంచ స్థాయి సంఘటిత నగరంగా మరి మార్చి లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించడమైంది. మొట్టమొదటి రోజు నుండి ఈ అత్యంత సంతోషదాయకమైన నగరంలో పౌరులకు రక్షణ, భద్రతను అందించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంది.
పోలీస్ ఆధునికీకరణలో ఫ్రెండ్లీ పోలీస్ భావన, ముఖ్యంగా మహిళలకు రక్షణ భద్రతను సమకూర్చడానికి షీ టీమ్స్, 10,000 పైబడిన సీసీ కెమెరాల ఏర్పాటు నగరాన్ని ప్రస్తుతం దేశంలో జీవించడానికి వ్యాపారం చేసుకోవడానికి భద్రమైన నగరాలలో ఒకటిగా చేసింది. పాత నగరానికి ఊతమిచ్చే మూసీ నదీ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ వంటి వినూత్న సంస్థాగత ఏర్పాట్లను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిగణిస్తున్నది. కాలుష్య నియంత్రణ మండలి మద్దతుతో పీసీబీ మద్దతుతో హైదరాబాద్ కోసం ఒక క్లీన్ ఎయిర్ అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఉద్దేశిస్తున్నది. దీనివల్ల హైదరాబాద్ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, మెరుగైన జీవితం అందుతాయని కూడా ఆశిస్తూ ఉన్నాం. డిజిటల్ డోర్ నెంబరింగ్, ఆధునిక బస్ షెల్టర్లు, పబ్లిక్ టాయిలెట్లు అనే కీలక అంశాలలో తక్షణ మెరుగుదలను చేపట్టడానికి సలహాలు, సాంకేతిక నైపుణ్యాలను అందించడానికి జిహెచ్ఎంసీ ఆస్కీ కూడళ్ల అభివృద్ధి, ల్యాండ్స్కేపింగ్, పాఠశాలలకు ఫుట్పాత్ల అభివృద్ధి కోసం ఇతర కన్సల్టెంట్లను కూడా సంప్రదించడం అయింది. పై విషయాల దృష్ట్యా రోమ్ నగరం కూడా ఒక రోజులోనే నిర్మించబడలేదనే వాస్తవాన్ని గ్రహించాలి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అనేది కూడా గ్రహించాలి. ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలంటే కొంత సమయం పడుతుంది. రాబోయే 7 నుంచి 8 సంవత్సరాల్లో హైదరాబాద్ను ఒక ప్రపంచ శ్రేణి నగరంగా రూపాంతరపరచాలని ఆశించిన లక్ష్యాన్ని సాధించడంలో పైన పేర్కొన్న చర్యలు దోహదపడతాయని నేను విశ్వసిస్తున్నాను. హైదరాబాద్ను ఒక స్మార్ట్, పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడుకున్న సురక్షిత నగరంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని చర్యలను చేపడుతూ సాధ్యమైన కృషిని కొనసాగిస్తున్నది.